మేడారం జాతరను వైభవంగా నిర్వహిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ఒకవైపు జాతర ఏర్పాట్లు, మరోవైపు సమ్మక్క గుడి నిర్మాణం జరుగుతున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో రాజన్న గుడిని, సమ్మక్క ఆలయాన్ని కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు సీతక్క. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృషి, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ ఆలయాలను అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు సీతక్క. ఈ నెల 19న సమ్మక్క సారలమ్మ గుడిని పునః ప్రారంభించబోతున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం జరుగుతుందని సీతక్క వెల్లడించారు. వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామిని మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు వారి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సీతక్క శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమ్మక్క సారలమ్మ గుడి నిర్మాణాన్ని అత్యంత భావోద్వేగ బంధంతో చాలా బ్రహ్మాండంగా నిర్మిస్తున్న సందర్భంగా మరి జాతర కూడా ఉంది. ఇటు ఒక దిక్కు మాకు గుడి నిర్మాణం అవుతుంది, మరి జాతర కూడా ఉంది. మరి కుటుంబ సమేతంగా ఈరోజు వచ్చి మొక్కులు చెల్లించుకొని మేము మళ్ళీ మేడారంలోనే జాతర సక్సెస్ అయ్యేంత వరకు కూడా మరి సమ్మక్క సారలమ్మను వనంలోంచి జనంలోకి తీసుకొచ్చి ఆ 4 రోజుల జాతర మహాఘట్టం ఘనంగా నిర్వహించుకునేందుకు ముందు ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. మరి గత ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడే వారి పెళ్ళయిందని చెప్పిండ్రు, కానీ ఏటా 100 కోట్లు కేటాయిస్తామన్నారు. కానీ ఎందుకో వాళ్ళు విస్మరించారు సాక్షాత్తు వేములవాడ రాజన్నను కానీ అక్కడ కానీ. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేములవాడ రాజన్న గుడి ఇంత బాగా అవుతుందంటే మేమందరం సంతోషపడ్డాం.